నేను చూసాను సార్. అంటే ట్రైలర్ వాజ్ వెరీ గుడ్ సార్. యాక్చువల్లీ నేను ట్రైలర్ చూసినప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో మోస్ట్లీ క్లిక్ అయిన ఛానల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా ప్రాంక్ ఛానల్స్. మీకు అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది సార్? అంటే ఒక ప్రాంక్ ఛానల్ పెట్టాలి, గోల్డ్ డిగ్గర్ ప్రాంక్ అని, లైక్ అంజలి మీడియా హౌస్ అని అప్పట్లో పెట్టాము, ఒక 3 years రన్ చేసాము. ఆ తర్వాత ఏంటి, డబ్బులు వస్తున్నాయి బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఫస్ట్ చూసిన గోల్డ్ డిగ్గర్ ప్రాంక్ ఏంటంటే సార్, షాపింగ్ మాల్లో అంత మందిలో చేస్తున్నప్పుడు అసలు అంటే ఏం ఎంబారసింగ్గా ఉంటుంది సార్, నార్మల్ ఫీల్ అవ్వడం కానీ అట్లా. అది కెమెరా ఉందని ఒక ప్రాంక్లో ఏదో క్యాస్ట్ గురించి ఇట్లా మాట్లాడినప్పుడు వాళ్ళ హోల్ ఏరియా మొత్తం పీపుల్ వచ్చి స్టూడియోకి వచ్చి అటాక్ చేసిరని చెప్పి, అది చాలా లాంగ్ స్టోరీ. నేను నిన్ను మోసం చేస్తే నేను మోసం చేసినట్టే, కానీ నా క్యాస్ట్ వాళ్ళందరూ నిన్ను మోసం చేసినట్టు కాదు సార్. మీరు అంటే ఒక పార్షల్ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది కదా సార్. మెయిన్ పిల్లర్ వచ్చేసి యూట్యూబే కదా సార్. అంటే ఎకనామికల్ అవుతుండొచ్చు, బట్ ఫుల్ ఫోకస్ మూవీస్ పైన పెడదాము అన్ని దాంట్లోనే తిరుగుతున్నాం. నెక్స్ట్ సినిమా అంటే ఒక ఏమైనా లైన్ ఏమైనా రిలీజ్ చేస్తారు, అది అంటే వర్కౌట్ ఎలా చేస్తారు సార్? అంటే సినిమా స్టార్ట్ అయ్యే 6 months ముందే కానీ ఇట్లాంటి ట్రైనింగ్స్ కానీ లేకపోతే ఏమైనా? ఎవ్రీ సీన్కి ఒక సీన్ అయిపోయిన వెంటనే 1 day వర్క్షాప్ లాగా నెక్స్ట్ సీన్ ఏంటి అనేది మొత్తం రిహార్సల్స్ చేయించి, ఈ 80 days షూట్లో వరస్ట్ స్ట్రగుల్ అంటే వరస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా సార్? అది ఇష్యూ కూడా ఆన్ సెట్ కాకుండా. నాకు ఎప్పుడైనా డౌట్ అండి సార్, మీరు ఎగ్జాక్ట్ అనుకున్న స్క్రిప్టే ఇక్కడ చూపించారా సార్, లేకపోతే సీన్ చేంజ్ చేయడాలు లేవు, కానీ డైలాగ్స్లో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్. కొద్దిగా బయటికి వెళ్ళి మనం గట్టిగా అరవడానికే భయపడతాం. అంతమంది పబ్లిక్లో అంత పోస్టర్ పెట్టుకొని గట్టిగా అరే ఇది పాయింట్ ఆఫ్ టైం అంటే కొద్దిగా అంటే ఫీల్ అవ్వడం కానీ ఎంబారసింగ్ అవ్వడం కానీ అట్లా ఏమనుకోరు? ఏదో ఒకటి చేసి సినిమా జనాల్లోకి వెళ్ళాలి అని చేసాము, బట్ అప్పటికి మనము డైరెక్ట్ ఆర్జీవీ సార్ దగ్గర మీరు వర్క్ చేస్తారు అంటే వాళ్ళ వ్యూస్ ఏమన్నా ఈ సినిమాలో యూస్ అయినా సార్? ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న 90% డైరెక్టర్స్లో ఆర్జీవీ గారి ఇన్ఫ్లుయెన్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది.